పీరియడ్స్ ఓపెన్ అవ్వని మెసేజ్ వస్తుంది మీకు. ఇప్పుడు కొత్త డేట్ ఇస్తే పీరియడ్స్ ఓపెన్ అవ్వలేదని మెసేజ్ వస్తుంది. ఓకే, ట్రై చేయండి. అయినా ట్రై చేయండి. ఆల్రెడీ ఇవన్నీ ఎర్రర్స్, మొత్తం ఎర్రర్స్ నేర్చుకుంటున్నాము. బ్యాక్ వచ్చి చేయండి, లేకపోతే అసెంబ్ట్ వాళ్ళకి వెళ్ళి క్లోజ్ చేయండి. నో స్కెడ్యూల్ డెలివరీ సెలెక్టెడ్. ఒకసారి నో స్కెడ్యూల్ డెలివరీ అన్న దాని మీద క్లిక్ చేయండి. పోనీ ఆర్డర్ కెనాట్ బి డెలివర్డ్ సి లాగ్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయండి ఆ క్వశ్చన్ మార్క్ క్లిక్ చేయండి. ఏమంటుంది? ద కాపీ కండిషన్, స్పెసిఫిక్ కాపీ కండిషన్స్, డెలివరీస్ ఆర్ టు బి డెలివర్డ్, ఆర్డర్ బ్లాక్డ్, డెలివర్డ్. ప్రొసీజర్ ఏమంటుంది చూడండి. పే అటెన్షన్, ఎనీ నోట్స్ మే బి రికార్డ్ ఫర్ ది కస్టమైజింగ్ వన్ చూడండి. అక్కడ కింద క్లిక్ చేయండి. అక్కడ ఓకే, నాకు ఆ ఎర్రర్ మెసేజ్ పంపించండి ఒకసారి. షెడ్యూలింగ్ ఆర్డర్ కెనాట్ బి డెలివర్డ్, అదిగా ముందు ఏదో ఎర్రర్ వచ్చింది కదా. వార్నింగ్ మెసేజ్ పంపించండి నాకు. దట్స్ ఇట్. Schedule line, no schedule lines due for delivery. Hello, Chanu. అది మనం క్లోజింగ్ పీరియడ్స్ క్లోజ్ చేయాలి మేడం. అదే మెయిన్ ప్రాబ్లం. చెక్ ద ట్రాన్సాక్షన్. అక్కడ సిస్టంలో ఏంటంటే ఆ 14th నెంబర్ ఉంది చూసారా, ఆ 14th డేట్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అది తీసుకుంటుంది. ఓకే, సో ఒకసారి అక్కడ 1403 ఇవ్వండి. VL03N లోకి వెళ్ళి ఒక్క నిమిషం నేను చెప్తాను అండి, లైన్లో ఉన్నాను.
VA03కి వెళ్ళండి. VA03కి వెళ్ళండి ఒకసారి. అందులో ఒకసారి ఎంటర్ కొట్టండి. షిప్పింగ్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది చూడండి అక్కడ. షిప్పింగ్, అందులో డెలివరీ డేట్ ఏమైతే ఉందో షిప్పింగ్ అనే ట్యాబ్ దగ్గర డేట్ ఉంటుంది చూడండి. ఏ డేట్ అయితే ఉందో ఈ డేటే తీసుకోవాలి. ఈ డేట్ తీసుకుంటేనే మనకు పని అవుతుంది, లేకపోతే ఈ డేట్ మార్చేయండి. ఓకే, ఒకసారి ఆ డేట్తో ట్రై చేయండి ఒకసారి. అదే ఎర్రర్ వస్తుంది, ఇందాకడ ఎర్రరే. మనకి ఏంటంటే ఈ డేట్ తీసుకోవాలన్నమాట, VL01 అని చేసేటప్పుడు. ఓకే, ఫైవ్ ఇచ్చేయండి. పికింగ్ 5 ఇవ్వండి. పికింగ్ క్వాంటిటీ 5. సేవ్ చేయండి. ఓకే, పీజీ అయిపోయింది. ఓకే, సో పీజీ అయిపోయిన తర్వాత బిల్లింగ్ VF01. ఇది వేరేది అనుకుంటా కదా. VF01లోకి వెళ్ళి డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. బిల్లింగ్ సేవ్ చేయండి. నో బిల్లింగ్ డాక్యుమెంట్ వాజ్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఓవర్వ్యూ కొట్టండి అక్కడ. సి లాగ్ చూడండి, అక్కడ లాగ్ ఏదో ఉంది కింద రండి. ఇది కాదు, అక్కడ లాగ్ ఉందేమో చూడండి. అక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్, డ్యూ లిస్ట్ అవన్నీ 1 by చెక్ చేయండి. లాగ్ ఏమైనా ఉందో అక్కడ. డ్యూ లిస్ట్ మీద క్లిక్ చేయండి. స్వెట్స్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. ఓకే, బ్యాక్ రండి. ఒకసారి మెటీరియల్ ఓపెన్ చేసి చూడండి. మెటీరియల్ ఓపెన్ చేయండి ఒకసారి. కింద రండి. సేల్స్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే డాక్యుమెంట్ సేవ్డ్ అని చెప్పి మెసేజ్ రావాలి. ఓకే, సంథింగ్ ప్రాబ్లం. అక్కడ చూడండి, అక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంది. ఆ ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ బటన్, అక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి.